సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీ అభ్యర్థుల ప్రచారం ఊపందుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం గుంతకల్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై వెంకటరామరెడ్డి గారు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. గ్రామాలు పట్టణాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం గుంతకల్ మండలం నాగసముద్రం గ్రామంలో ప్రచారం నిర్వహించినారు. ఐవారిపల్లి గ్రామంలో ప్రచారం చేసినారు. ఇట్లా గుంతకల్లు అదేవిధంగా గుత్తి బామిడి మండలాలు విస్తృతంగా పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంకటరామరెడ్డి గారు, ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి? ప్రధానంగా మీరు మేనిఫెస్టో అంశాలను ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్తున్నారు? ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా అనౌన్స్ చేశారు కదా, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని. ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రస్తుతము రెస్పాన్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గతంలో ఎన్నికల్లో మనం చూసాం, అప్పటికంటే ఇప్పటికీ రెట్టింపు ఉత్సాహంతో మన గుంతకల్ నియోజకవర్గంలో ప్రజలు మరి గొప్పగా ఆదరిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మరి అన్ని చోట్ల కూడా ప్రజాదరణ అయితే చాలా బాగుంది. ప్రత్యేకంగా మహిళలు రోడ్ల మీదకు వచ్చి వాళ్ళు డైరెక్ట్గా స్వచ్ఛందంగా మీకు అండగా మేము ఉంటాం అనే విధంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకునే పద్ధతిలోనైతేనేమి, మేము ఆ దారి గుండా పోయేటప్పుడు ఆ యొక్క కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా నవ్వుతూ చిరునవ్వుతో మాకు విష్ చేసే దాన్ని బట్టి మాకు అర్థమవుతూ ఉంది. గతంలో ఉండింది, మేము అప్పుడు అనుకునేవాళ్ళం, అప్పటికే అది బాగా మంచి స్పందన అని. ఈరోజు ఆడ మగ పిల్ల పాప అనే తేడా లేకుండా ప్రత్యేకంగా యువకులైతే విచిత్రమైన రెస్పాన్స్ కనబడుతూ ఉంది. మరి మేము ఈ ఎన్నికల్లో చూస్తూ ఉన్న కొత్త పరిణామం ఏమంటే, యువకులు భారీ స్థాయిలో మరి మన పార్టీ ప్రోగ్రాంలో పాల్గొంటూ ఉన్నారు. చాలా ఉత్సాహంగా కూడా ఎప్పుడెప్పుడు ఓటు వేద్దామా జగన్మోహన్ రెడ్డి కానీ మరి ఆతృతతో ఎదురు చూస్తున్న విషయం అయితే మాకు అర్థమవుతుంది. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఆపాలన్న కుట్ర జరుగుతోంది కదా, ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయడం లేదు, అదేవిధంగా ఈ రైతు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ రావడం లేదు. సో ఎన్నికల సంఘానికి చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేయడం నిలిచిపోవడం ఎట్లాంటి సమస్య ఫేస్ చేసే అవకాశం ఉంది రైతు సైడ్ నుంచి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండితే కోడ్ లేకపోయింటే ఈ పాటికి వాళ్ళ అకౌంట్లో చేరిపోయింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ప్రజలను సంతోషంగా ఉండనీయడు. కేవలం ప్రతిదాన్ని రాజకీయ లబ్ధి కోసం ఆయన ఏదో మరి ఈ రకంగా అడ్డుపడడం వల్ల లబ్ధి పొందుతాననే ఆలోచనతో ఎప్పుడు కూడా ఇటువంటి క్విక్ ఈవెన్ పెన్షన్స్ విషయంలో కూడా చూసాం, వాలంటీర్స్ని పక్కన పెట్టడం కూడా చూసాము. మరి ఎంతమంది వృద్ధులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారో చూసాం. ఈరోజు యాక్చువల్గా తెలంగాణలో అంతా ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ అయింది. మరి అక్కడ ఎన్నికల కోడ్ ఉంది, ఇక్కడ ఎన్నికల కోడ్ ఉంది. మరి అక్కడ ఎన్నికల కోడ్ ఉన్నా కూడా మరి ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ అయింది, మనకి ఎందుకు రిలీజ్ కాలేదు అంటే ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాళ్ళ మిత్రపక్షమైన బీజేపీ అన్నీ కలిసి పన్నిన కుట్రలో భాగమే ఇది. లేకపోతే ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ పడిండేది, అందరికీ తెలుసు. ఈరోజు రిలీజ్ అయ్యి మరి తెలంగాణలో వచ్చేది, మనకు ఎందుకు రావడం లేదు? సేమ్ డే మనకు కూడా పడిండాల. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ఇది కుట్ర. ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి పేరు రాకూడదు. ఆయన ఇచ్చే పథకాలన్నీ కూడా అడ్డు తగలడమే ఆయన లక్ష్యము. ఆయన అనుకుంటా ఉన్నాడు, మేము ఈ రకంగా అడ్డు తగలడంతో నాకేదో మేలు జరుగుతుందని. ఆయనకి ఎటువంటి పరిస్థితుల్లో మంచి చేసేవారికి మంచి జరుగుతుంది, చెడుగా ఆలోచన చేసేవారికి భగవంతుడు కూడా ఎప్పుడు కూడా అదే విధంగా ఆశీర్వదిస్తాడని మేము అనుకుంటా ఉన్నాం. దీన్ని ప్రజలకు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ప్రతి విషయంలోనూ ఈవెన్ కొన్ని చోట్ల ఆసరా పథకాన్ని కూడా లాస్ట్ మూమెంట్లోన దాదాపుగా 90% పడినాయి. ఒక 10% మందికి పడుకోకుండా ఈయన ఎప్పుడైతే ఈ ఎన్నికల కోడ్ వచ్చిందో దాన్ని అడ్డం పెట్టుకొని ఈయన అడ్డు తగిలి ఆ కొన్ని గ్రూపులకు కూడా రాకుండా చేస్తున్నారు. మేము గ్రామాల్లో చూస్తూ ఉన్నాం. కానీ ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో ఉన్నారు, ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, ఇప్పుడు కాకపోతే రేపు వస్తుందనే నమ్మకంతో, జగన్మోహన్ రెడ్డి గారిపైన ఉన్న నమ్మకంతో అందరూ కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇన్నిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ప్రతి పేద కుటుంబంలోనూ ఆర్థిక స్తోమత స్థితిగతులు పెరిగినాయి. మరి అన్ని విధాలుగా విద్యా విధానములో కూడా విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, ఎడ్యుకేషన్లో ఇంత డెవలప్మెంట్, తర్వాత హాస్పిటల్ డెవలప్మెంట్స్,
ఆరోగ్య రీత్యా కూడా కాన్షియస్నెస్ పెరిగింది. మరి 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 25 లక్షలు చేసినాడు. ఇవన్నీ జనాలు గుర్తు. మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చేసిన మేనిఫెస్టో సూపర్ మేనిఫెస్టో అని ప్రజలే అంటున్నారు. ఎందుకంటే చేయలేనిది ఎప్పుడు చేయడు జగన్మోహన్ రెడ్డి, చేయగలిగింది మాత్రమే చేస్తాడనే నమ్మకం, విశ్వాసం. చంద్రబాబు నాయుడు మేము కూడా సూపర్ 6 పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేయడము, ఆయన హామీలు ఏ విధంగా చూస్తారు? ప్రజలు నమ్మే పరిస్థితి అంటారా? ఒకటి ఆయనంతా కాపీ మాస్టరు. కాంగ్రెస్ కొన్ని 3, మనం 2 అట్లా జంప్ చేసి మరి ఆ తీసుకొచ్చిన 6 ఆ సూపర్ 6. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఏమి ఆయన మేనిఫెస్టోలో కొత్తదనం ఏమన్నా ఉందే? 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాడంట, లేకపోతే 1500 ప్రతి ఇంటికి. ఇది సాధ్యపడే స్కీమ్స్ కాదు ఇవి. ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకలో ఫెయిల్ అయిపోయినాయి ఇవి. ఉచిత బస్సు ప్రయాణము పూర్తి అటర్ఫ్లాప్ అయిపోయింది. కర్ణాటకలో అటర్ఫ్లాప్ అయింది. ఆల్రెడీ మన తెలంగాణలో కూడా మరి ఆల్రెడీ స్టేజ్ డౌనింగ్. ఆ రకంగా ఉన్నప్పుడు ఇవన్నీ ఫాల్స్ ప్రామిసెస్, ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితిలో. అదిగాక మన ఆంధ్ర రాష్ట్రంలో బస్సు ప్రయాణాల్లో పెద్దగా ప్రయాణించే వాళ్ళు కూడా లేరు. స్త్రీలందరూ కూడా సంక్షేమం కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మనకు అవకాశం వస్తుంది. ఇంకోటి ఇన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఏదైనా మోసం జరిగితే చంద్రబాబు నాయుడు రేపు అధికారం లేక ఒకవేళ వస్తే పొరపాటున ఆయన ఏం చెప్తాడు? ఒకటే చెప్తాడు, ఇన్ని ఇచ్చిన ఆయన్నే మోసం చేసినారు ప్రజలకు, నేను ఇంక ఈ పెన్షన్ కూడా వేస్ట్ వీళ్ళకి ఇచ్చేదని చెప్పేసి పెన్షన్ కూడా తీసేస్తాడు. గ్యారెంటీ ఇదే జరుగుతుంది. ఆయన గురించి తెలియని వాళ్ళు లేరు. ఆయన చివరి దశలో ఉన్నాడు ఇప్పుడు. కానీ ఆస్తులు లాక్కుంటున్నారన్న ప్రచారం కూడా చేస్తున్నారు టీడీపీ జనసేన నాయకులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో సమర్థించినారు. ఇప్పుడు చంద్రబాబు వీళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు. పరిస్థితి ఎట్లా చూస్తారు? ఇటువంటివన్నీ అభూత కల్పనలు. ఇప్పుడు మనం ఒక మెడిసిన్ తీసుకుంటాం, ఆ మెడిసిన్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ ఏదైనా ఉందే చూపించండి నాకు. ఒక మాత్రమే ఏదో 10%, 15% కొంత లోటుపాట్లు ఉండొచ్చు, మేము కాదనలేదు. అదే దాన్ని బేస్ చేసుకొని మెజారిటీ మంచి జరుగుతుందా, ప్రజలకి మరి అన్యాయం జరుగుతుందా అనేదే ఇక్కడ క్వశ్చన్. నాకు తెలిసి 90% దీని ద్వారా మంచి జరుగుతుంది. ఒక 10% కొంతమందికి ఎవరో భూస్వాములకో లేకపోతే ఇంకో రకరకాల అంటే అండర్ దిస్ థింగ్ అంటే లోపాలకారిగా ఏదన్నా చేసుకొని ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తే వాళ్ళదని చెప్పుకొని ఇట్లా దొంగలు ఉంటారు చూడి, వాళ్ళకి మాత్రం ఇది వర్తించదు. బినామీలకు లేకపోతే అన్యాయంగా దౌర్జన్యంగా వేసుకొని ఇప్పుడు చాలామంది నేను చూస్తూ ఉన్నాను. కొంతమంది వాళ్ళ చేను పక్కలో వాళ్ళకు ఎంత ఉంటుందో దానికి డబుల్ పక్కన ఆక్యుపై చేసుకొని దండిగా ఉన్నారు. అంటే ఈ రకంగా ఉండే వాళ్ళకి మాత్రము ఇది రుచించదు. ప్రత్యేకంగా ఇటువంటి వ్యవహారాలు చేసేదంతా తెలుగుదేశం పార్టీ నాయకులే. గత 35 సంవత్సరాలుగా వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇటువంటి రాజకీయాలు చేసిండేది వాళ్ళు. అందుకే భయం వాళ్ళకి పట్టుకుంది. వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ప్రజలు ఎవ్వరు కూడా ల్యాండ్ టైటిలింగ్ అనేది దాని విషయం మా దగ్గరకు ఎత్తడం లేదు, దాని ప్రసక్తే రావడం లేదు. టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం మీ పైన చేస్తున్న ఆరోపణలు మీరేం సమాధానం చెప్తారు? అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, అక్రమాల ఆరోపణలు చేస్తున్నారు. ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు ఒకటే ఇక్కడ ఇద్దరు ఒకటే పార్టీలో పనిచేసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చినాడు, ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఆయన 2 సార్లు పోటీ చేసినాడు, నేను 2 సార్లు గతంలో పోటీ చేసిన. 3వసారి మరి ఆయనకి ఇవ్వలేదు, నాకు ఇచ్చినాడు. మరి అంటే దాని అర్థమేమి? ఆయన దానికి ఇవ్వకుండా పోయేదానికి ప్రధాన కారణం ఆయన చేసిన అవినీతి, అక్రమాలు, దందాలు, లిక్కర్ బిజినెస్లు, తర్వాత పేకాట, వాళ్ళ తమ్ముళ్ళు పంచాయతీలు, ఊరూరున గ్రామాల్లో కక్షలు కార్పెండాలు, ఇవే తప్ప వేరే ఏం చేసినాడు ఆయన ఎవరికన్నా సరే ఒక బీసీగా ఒక వాల్మీకంగా నీకు 5 సంవత్సరాలు మంత్రి, ఒక 10 మందికి నువ్వు కార్మిక మంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినావు, ఒక 10 మందికి నువ్వేమన్నా ఉద్యోగాలు ఇప్పించుకోగలిగినావా? మా కులస్తులకు ఇప్పించినాను, నేను బీసీ తరఫున వచ్చినానని అది చేయకపోతివి. 10 పెండ్లీలు ఏమైనా చేసినావా? అది చేయకపోతివి. ఏ విషయంలో నువ్వు బీసీలకు న్యాయం చేసినావు ఒక్కసారి చెప్పండి. అనవసరంగా మాట్లాడి ఇప్పుడు మా కుటుంబం గురించి, మా చరిత్ర గురించి, ఇది దాదాపుగా మా నాయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఈ గ్రామం మాకు మా నాయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇది మాకుంది. శివరామరెడ్డి అన్న ఎమ్మెల్యే అయినప్పుడు మాకుంది, మళ్ళీ నేను ఎమ్మెల్యే అయినప్పుడు మాకే వచ్చింది. అంటే 40 సంవత్సరాలుగా ఉన్నాము.
40 సంవత్సరాలుగా ఒకే కుటుంబము ఈ గ్రామాల్లో ఉన్నాము, నిలదొక్కున్నామంటే దానికి ప్రజలు మేము అన్యాయాలు చేసింటే ప్రజలు మాకు ఆదరిస్తారా చెప్పండి. అది జరగదు. మేము ప్రజల్లో ఉంటాము, ప్రజలు ఎప్పుడు వచ్చినా పలుకుతాము, ఎవరు వచ్చినా మాకు తోచిన సాయం చేస్తూ ఉన్నాం, ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. మేము అటువంటి వాళ్ళ లెక్క ఆ దందాలు, పంచాయతీలు, ఈ లిక్కర్ బిజినెస్ ఇట్లా చేసినట్టే మాకు కూడా ప్రజలు ఉండిపో వీడు మామూలు వీడు అట్లా వాడనే మాట. ఆయన ఎక్కడ చూసినా రెచ్చగొట్టే విషయాలు మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే గురించి పర్సనల్గా మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను భయపెడతాడంట, నాకు ఏదేందో రకరకాలు చెప్తా ఉన్నాడు. నేను ఒకటే చెప్తాను, ఒక ప్రజానాయకుడు ప్రజాక్షేత్రంలో చెప్పాల్సింది నేను ఫలానా చేస్తానని చెప్పు, దాన్ని ప్రజలు చేస్తారు. నన్ను భయపడితే ప్రజలకు వచ్చే లాభం ఏం లేదు. నన్ను నా గురించి నేను విమర్శిస్తే అంటే నేను ఖచ్చితంగా ఆయన చేసిన విమర్శలు ఒక్కటి ప్రూవ్ చేయమనండి, నేను 100 ప్రూవ్ చేస్తా. ఈరోజు నా జోలోనే ఉంది, రికార్డ్ అయింది. కానీ నేను అవన్నీ బయటికి తీయదలుచుకోలేదు. ఇంకా ఎక్కడో మా పార్టీలో పని చేసినాడని ఒక దీంతో వదిలేసినాం. గుడ్డిగా ఏదో నేను ఇసుక దందా, ఎక్కడ అవకాశం ఉంది ఇసుక దందా చేసేదానికి? జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చినాడా? లేదు. ఎక్కడ చేసినాం దంతాలు, ఊరికే దందాలు చేస్తూ ఉన్నారు. ఇసుక మాఫియా చేసినాడు, లేకపోతే ల్యాండ్ కబ్జాలు చేసినాడు. ఉన్నాయి ఉండే ల్యాండ్లే పోయినాం అవి. ఈ పొద్దుడికి ఆస్తులు అమ్ముకొని ఈ రోజు కూడా ఈ ఎలక్షన్లో కూడా ఆస్తి అమ్మి రాజకీయం చేస్తూ ఉన్నాం. ఇది మా పరిస్థితి. ఆయనలాక ఒక పక్క తమ్ముడు కర్ణాటక నుంచి సారాయి డబ్బు 2 పంపిస్తూ ఉన్నాడు. ఆయనలాక ఆదాయాలు లేవు. గతంలో అక్రమంగా సంపాదించిండేది కూడబెట్టినాడు, ఇప్పుడు ప్రజలపైన వేస్తూ ఉన్నాడు. ఆ డబ్బు ఇచ్చి ఇప్పుడు ప్రజల్ని కొనాలని చూస్తూ ఉన్నారు. ప్రజలేమి 1, 2, 1000 రూపాయలు ఇస్తావు, 2000 ఇస్తావు, లక్షలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకునే దానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలు అన్నీ గమనించి ఓట్లు వేస్తారని భావిస్తున్నారా? అంటే గెలుపు ఎవరిదంటే చెప్పండి. మనకంటే తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి ప్లస్ ఎంత మైనస్ ఎంత. నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చెప్తా ఉన్నారు, మీ సర్వేలు అన్నీ తారుమారు అవుతాయి. మీవంటే మీవి కానీ వాడు కానీ ఇతర సర్వేలు చెప్తా ఉన్నారు, నెక్ లేదు, టక్ లేదు. చెప్తున్నాను 100%. మీరు చూడండి, 175కి దగ్గర రీచ్ కాకపోతే చూడండి, సైలెంట్ విప్లవం నడుస్తూ ఉంది. మహిళలు ఎక్కడ బయటపడడం లేదు. మీరు సర్వేలు చేస్తే ఓ టీ బంకుకో లేకపోతే ఓ సెంటర్ పాయింట్కో పోయి మీరు సర్వేలు చేస్తారు. ఆడంతా మగవాళ్ళే ఉంటారు. మగవాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళకి రాజకీయం మాట్లాడాలా, 4 ఇట్లా ఒకటి ఇట్లాగే వేస్తుంటాడు, ఒకటి ఇట్లాగే వేస్తూ ఉంటాడు. దాన్ని బట్టి మూడోవాడు ఏదో చెప్తూ ఉంటాడు. అది కాదు కదా. ఆడవాళ్ళ మనసు లోతు, సముద్రం లోతు తెలుసుకునేది కష్టం. ఈసారి అదే జరుగుతుంది. వాళ్ళ మనసులో ఉండేది బయటకు వస్తుంది. చంద్రబాబు ముదిరిన కోడి ఉంటుంది చూడి, ఆ మాదిరి కూడా తయారవుతాడో ముదురుకొని పోతాడో తెలియదు మాకు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయమంటున్నారు గుంతకల్లు శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డి గారు. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధించబోతున్నారని చెప్తున్నారు. సంక్షేమ పాలన కొనసాగాలంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఓట్లు వేయాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చాలా స్పష్టంగా చెప్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.